హర్యానా క్రీడాకారులకి అలాగే కోచ్ అందరికీ కూడా welcomes you and also Karnataka coach manager and whole team. ఒక్కసారి మరి కామారెడ్డి జిల్లాలో ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలను తీసుకురావడానికి గట్టిగా చప్పట్లతో తన జీవితకాల ఆశయం ఏంటంటే నేను ఫిజికల్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నేను జాతీయ స్థాయికి ఏదైనా ఒక గేమ్ ని నిర్వహించాలనేటువంటి పట్టుదలతో ఈ యొక్క జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒక్కరందరూ గట్టిగా సభ్యులతో రకుల్ సార్ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కొట్టా ఉన్నాను. ఆయన ఆల్సో దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలతో ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కోచ్ మేనేజర్స్ కైండ్లీ నోట్ స్పెషల్ టెక్నికల్ ఆఫీసర్స్ గా ఇక్కడికి రావాల్సిందిగా గాయత్రి మేడం అండ్ స్వప్న మేడం పీఈటీ గారులను ఆహ్వానిస్తున్నాము. Good evening, good afternoon, ladies and gentlemen. Welcome back to the final match between Haryana and Karnataka. Here, gentlemen are more, ladies are less. Even though, grand welcome to everybody, and for each and every bonus, 200 rupees for each and every bonus that will be given by Farmer Karim Garu from Forest Department. That's win by Haryana Choice Court. Syed Bappa Garu మరి స్వప్న మేడం అండ్ గాయత్రి మేడం కూడా ఎస్కార్ట్ చేయండి. ఒకరు అటెళ్ళండి. గాయత్రి మేడం ఒకరు అటెళ్ళండి. బోనస్ రికార్డ్ చేయాలి. స్పెషల్ టెక్నికల్ ఆఫీషియల్స్ ప్లీజ్ రికార్డ్ ద బోనస్ పాయింట్స్. ఫస్ట్ రైడ్ బై చెస్ నంబర్ 9 ఆఫ్ కర్ణాటక. Girls kabaddi, now kabaddi. Pretty ride number 10 from Haryana. Yes. Maybe cross. Waiting for a point. Let us see whether he is going to gain it or not. First point by second point by Haryana. 2 points to Haryana. Karnataka is not opened yet. Chess number 1 is on riding. And chess number 9 is out. And Karnataka started its opening. Karnataka 1, Haryana 2. Tennis and point declared by referee. Chess number 1 is in the court of Haryana. Now the score is 3-all.
Both are at the same score. Jersey number 10 on right. He has a different footwork movements. And 10 He got a 1 point. తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణత్యాగం చేసినటువంటి సయ్యద్ కరీం గారి పేరు మీద వారి అన్నగారైనటువంటి సయ్యద్ బాబా గారు జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ప్రతి బోనస్కి కూడా నేను సెమీఫైనల్లో అలాగే ఫైనల్లో 200 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. సో వారికి సయ్యద్ కరీం గారి ఎక్కడున్నా కానీ వారు ఆత్మ శాంతించాలని చెప్పి కోరుతా ఉన్నాను. గ్రీన్ కార్డ్. And also another announcement in final match, best defender 2500 rupees prize money, best offender 2500 rupees prize money by NN Sports కామారెడ్డి PET బాలు గారు అందిస్తా ఉన్నారు. Again 10 is tried. 10. Finally, వెరీ గుడ్. 10 is up. Point జెర్సీ నెంబర్ 5 కర్ణాటక నుంచి మంచి నీ హోల్డ్ ద్వారా మరి ప్లేయర్ ని ట్యాకిల్ చేయడం జరిగింది. జెర్సీ నెంబర్ 1 ఆన్ రైట్. కబడ్డీ అంటేనే గ్రౌండ్ కాంటాక్ట్ గేమ్. ఫుట్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయి. bonus to బోనస్ Karnataka. 200 రూపాయల ప్రైజ్ మనీ సాధించాడు అబ్బాయి. One bonus point to Haryana. Haryana 6, Karnataka 5. Only one point difference between two teams. Wow. Wonderfully caught by chess number 7. 7. Does 7 is on right? There is a smart. Karnataka is claiming. టెక్నికల్ టైమ్ అవుట్. The player is not out from Haryana. And bonus point to Karnataka. Chess number 8 is in the court of Karnataka. అవుట్ ప్లేయర్స్ ఈ సైడ్ నుంచి వీడియోకి ముందు నుంచి వెళ్ళాలి. Tried very well, but could not touch the ball. 1 point to Karnataka. Score is 7-all. 7 points to each. హర్యానా కర్ణాటక ఇద్దరు చెరకు 7 పాయింట్తో సమఉజ్జీలుగా ఆడుతున్నారు. One point to Haryana. Again, number 10 is on ride. ఓపిక ఉన్న వాళ్ళు 10 ఎన్నిసార్లు రైడింగ్ వెళ్తుండో కూడా కౌంట్ చేసుకోవచ్చు. Claiming for one more. చూసారా 10 నెంబర్ హర్యానా 10 నెంబర్ కర్ణాటక అవుట్ చేశాడు.
Karnataka player is out. Jersey number 5. Again, jersey number 10 is. And what a wonderful jump. Finally, one more point to Haryana. With this, Haryana is in 2 digits. Haryana 11 points and Karnataka 7 points. Difference is 4 points. బాబు జీసీడీ బాబు తిరుపతి రెడ్డి అని కామెంటర్లు పంపించారు లోకల్కి. 9 कबड्डी 8 తిరుపతి 7 రెడ్డి कबड्डी 6 कबड्डी 5 कबड्डी. Okay, chess number 7 from Haryana. In Karnataka court, only 2 players are there. This is a super round and only 1 point to Haryana and it's not point. Again, Karnataka player is in the court of Haryana, trying to test his luck and maybe touch at the bonus line. सभी दर्शकों को సెల్స్ అబ్బాయి అక్కడ ఉన్నాడు, మైక్ లో సెల్స్ వీకెన్ అవి పంపించండి. ఇక్కడ ఉన్న ఆపరేటర్ సందీప్ 9 कबड्डी 9 कबड्डी. इस प्रांगण में सभी दर्शकों ने अपना हाहाकार मचाते हुए एक अच्छा मैच को आनंद लेते हुए हमारे सामने कर्नाटका वर्सेस हरियाणा के बीच में चल रहा है फाइनल मैच का सभी दर्शक अपने तरफ से फुल सपोर्ट करते हुए विविध राज्यों से आए हुए इन बच्चों को हमारा सपोर्ट बहुत ज़रूरी है। राइडिंग में आया हुआ है कन्नड़ बेस्ट डिफेंडर को 2500 और बेस्ट डिफेंडर भी 2500 का एमएस मोड्स कामा की तरफ से घोषित किया। एनएनसी स्पोर्ट्स कामा की तरफ से घोषित किया गया। बालूसा की तरफ से राइडिंग में आया हुआ हरियाणा का एक बल्ले हरियाणा से 7 नंबर अपना राइडिंग में जोश दिखाते हुए सभी दर्शकों को अच्छा सा समय 7 नंबर जर्सी सभी दर्शकों को हाहाकार ध्वनि शब्दों के बीच में 9 कबड्डी खिलाड़ी का 8 कबड्डी 7 प्रदर्शन करते हुए 6 कर्नाटक कबड्डी. लोग कोई भी 5 जर्सी नंबर 10 जा रहे हैं राइडिंग में अपना खेल प्रदर्शन करते हुए। वेरी गुड, हरियाणा वाला ने अच्छा पकड़ लिया। इसके साथ कर्नाटक का खिलाड़ी आउट होते हुए बाहर जा रहा है। दिल्ली हरियाणा वालों का हौसला बढ़ रहा है, कर्नाटका वाला भी कोई कम नहीं है, हम किससे कम नहीं है करके अपने तरफ से 4 लोग होने के नाते भी उस खिलाड़ी के अंदर आना नहीं दे रहे हैं। यही होता है खेल का एक अच्छा दर्जा का एक महत्वपूर्ण जोश का। ये एक हमारे सामने प्रदर्शन कर रहे हैं जर्सी नंबर 10। वेरी गुड, जर्सी नंबर 10 अपने तरफ से कोशिश किया, फिर भी कर्नाटका के 2 नंबर को आउट करते हुए पॉइंट ले गया। इस समय हरियाणा का 19 नंबर पर, कर्नाटका 10 नंबर पर है। हरियाणा का टीम अच्छा मजबूत प्रकट अपना तरफ से हर प्रकार की कोशिश कर रहे हैं कर्नाटका वालों को दबाव में रखने के लिए। फिर भी कर्नाटका कोई कम नहीं है, अपना 2 खिलाड़ी होके भी 7 नंबर को अंदर आने के लिए भी पाबंदी लगा रहे हैं। इस पाबंदी में वेरी गुड, सुपर अच्छा प्रयत्न किया। वेरी गुड, 5 नंबर ने अच्छा प्रयास किया। It's इसी के 4 साथ points अपना from the right points. It's खाली. कर्नाटक की तरफ जर्सी नंबर 1 जा रहे हैं अपना एक धीरज प्रदर्शन करते हुए 7 खिलाड़ियों को हिलाते हुए अपना बोनस पॉइंट का कोशिश में है। बोनस पॉइंट लेके कोशिश किया हुआ। अभी एम्पायरों ने अपने तरफ से डिसीजन देने के लिए तैयार है। अभी हरियाणा की तरफ से जा रहे हैं बल्लेबाज राइडिंग करते हुए जर्सी नंबर 18। कर्नाटका वालों ने सब उस खिलाड़ी के अंदर आने के लिए बिल्कुल जबरदस्त रोक लगाया हुआ। फिर भी दिल्ली का हरियाणा का खिलाड़ी कोई हौसला नहीं छोड़ा। इसके Bonus साथ by Haryana player. The score. सभी दर्शकों ने अपना सपोर्ट हरियाणा और कर्नाटक को अच्छी तरीके से देते हुए इस प्रांगण में इस अच्छा सा मैच को हम देखने के लिए विविध राज्यों से आके यहाँ पर दर्शक कर रहे हैं।
इसी के साथ कर्नाटका का 1 पॉइंट के साथ कर्नाटका स्कोर पहुंच गया 11 पे, हरियाणा का स्कोर 25 पर है। सो अपना सामने इतना दूर में दर्शक इतना तसल्ली से आराम से बैठ के मैच को आनंद ले रहे हैं। इस मैच हमेशा के लिए यादगार रहेगा। साथ हरियाणा का जर्सी नंबर 10 ने एक खिलाड़ी के आउट करते हुए अपना 5 नंबर आउट हो गए कर्नाटक की तरफ से। कर्नाटका वालों ने अपना राइडिंग में जा रहे हैं 1 नंबर। स्कोरों को देखते हुए हरियाणा और कर्नाटका थोड़ा पिछड़ते जा रहे हैं, हरियाणा थोड़ा आगे जा रहा है। फिर भी समय बहुत बचा है, किसी भी समय मैच पलट सकता है। मैच पलटने के लिए 1 पल का जरूरत होता है, 5 मिनट में भी मैच पलट सकता है। कोई हौसला नहीं छोड़ना है, सभी अंत तक कर्नाटका टीम ने अंत तक प्रयास करने के लिए मूड में है। 6 खिलाड़ियों ने अपना तरीके से हरियाणा का खिलाड़ी 2 लोगों को आउट करते हुए अपना स्कोर बोर्ड को आगे बढ़ा दिया। इसी का साथ हरियाणा का स्कोर 28 पहुंच गया। हरियाणा 28, कर्नाटका 12, 13, कर्नाటక 13, హర్యానా 10 నంబర్ ప్లేయర్ కౌంట్ చేస్తున్నారు ఎవరన్నా, ఈయన ఎన్నిసార్లు వెళ్తున్నాడు, మరి నంబర్ చాలా దాటిపోతుంది నా రైడింగ్ లో. ఫైనల్లీ ఆయన చేతులే కాదు కాళ్ళతో కూడా ఆట ఆడుతుంది. రైడింగ్ లో కూడా వస్తున్నారు. జెర్సీ నెంబర్ 9 is right and Haryana team is full. 7 members are present in the court. Maybe a chance of it is. Oh, what a jump! మన హ్యాపీనెస్ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చప్పట్లు అరుపులతో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసినా ఓకే, నో ప్రాబ్లం. వండర్ఫుల్ అగైన్ 1 bonus, 1 point to Haryana. Karnataka jersey number 1 claimed bonus to Karnataka. Jersey number 7 is in the court, Karnataka. Only 5 members. Jersey number 7. Now covered. After a long time, this is an empty ride without any point. And Karnataka player is in the court of Haryana and number 10. Number 10 trying for bonus and 1 point. They are not allowing. Bonus to Karnataka. With this, Karnataka reaches 17 and Haryana at 32. Again, number 10 is magic. Finally, test number 10 is out. Main rider of Haryana. Karnataka, jersey number 1. Only 5 members are there in the court of Haryana. बाबा भाई బాబా సార్ ఒక ఆయన వెనకకు వచ్చిన ఆయన బంపర్ Ride from Karnataka. టెక్నీషియన్ వచ్చిండు పంపండి ఒకసారి. ఆయన Took the charge of 10. టెక్నీషియన్ ప్రకాష్ సార్. 7 is riding and ప్రకాష్ సార్ Haryana. పంపండి. Jersey number 5 of Karnataka claiming himself, he is out and 1 point to Haryana. Oh. How many are you expecting? 2 points Karnataka. And Karnataka
is 20. Haryana is at 33. Number 7 from Haryana. Now team is in the court and showed their team spirit. With the team spirit, number 7 is out. Karnataka is on 5. Again 3 numbers 2 1 3. Karnataka is 21. Haryana is 33. Only 3 members in the court and their score is 33. Haryana in the court there are 3 members. While ముగ్గురు ఉన్నారు వాళ్ళ స్కోర్ 33. ఇప్పుడు బోర్డు పైన మ్యాజికల్ స్కోర్ హర్యానా 33 కర్ణాటక 22. 3-3 only 2 numbers 3 and 2. 33 Haryana Karnataka 22. Karnataka. Haryana court is now full. Number 10 is on riding. Number 10. Came in This is the a court teamwork. and out. Haryana 33, Karnataka 27. Only ఈ యొక్క ఆ స్పిరిట్ అనేది ఎంత కష్టం వచ్చినా కానీ ఎలా ఫైట్ చేయాలనేటువంటిది ఈ స్పోర్ట్స్ ద్వారానే మనకు రావడం జరుగుతూ ఉంది. జెర్సీ నంబర్ 7 he has a different style of footwork. తన కాలు చూడండి చాలా కన్వీన్స్ చేసి టచ్ పాయింట్ తీసుకెళ్ళడం జరిగింది. వెరీ గుడ్ అండర్స్టాండింగ్. కర్ణాటక నుంచి రైడర్ మరి ఆలోచన చేస్తూ వివిధ రకాల ఫుట్ వర్క్ అలాగే కిక్స్ యూజ్ చేస్తూ తను దాడి చేస్తున్నాడు. హర్యానా టీం పైన ఎలాగైనా మరి పాయింట్ సాధించాలని గుడ్ టెక్నిక్. ఫ్రంట్ లెగ్ కాకుండా రియర్ లెగ్ ట్యాకిల్ చేశాడు అయినా అని పాయింట్ సాధించడం జరిగింది. జెర్సీ నంబర్ 10 బ్యాక్ హోల్ టెక్నిక్. it's wonderful. కర్ణాటక టీం యూజింగ్ ద బ్యాక్ హోల్ టెక్నిక్. మరి బ్యాక్ హోల్ టెక్నిక్ ద్వారా రైడర్ను ట్యాకిల్ చేయడం జరిగింది. టెక్నికల్ అఫీషియల్ టైంని హై హోల్డ్ కూడా ఉంటుంది, రిస్ట్ హోల్డ్ కూడా ఉంటుంది. ఇవన్నీ టెక్నిక్స్ కూడా కబడ్డీలో ఉంటాయి. మా పీఈటీ కబడ్డీ మేడమ్స్ అందరు కూడా చెప్తా ఉన్నారు. చూడండి ఎంత చక్కని ఫుట్ వర్క్, మంచి ఎజిలిటీ ప్రదర్శిస్తున్నారు జెర్సీ నంబర్ 1 ఫ్రమ్ కర్ణాటక. ఫస్ట్ కబడ్డీ And score difference is only 4. హాఫ్ టైం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ మరి నిలబడే సత్తా ఈ గేమ్స్ ద్వారా మాత్రమే లభిస్తూ ఉంది. The play began समय after बीतता play जा रहा time. है, समय बीतता जा रहा है, आधा समय हो गया है. स्कोरों का अंतर भी ज्यादा नहीं है, 4 पॉइंटों का अंतर है. कोई भी कोशिश करे तो जीत किसमें भी हो सकता है. ये खेल है, खेल में जीत हार तो साधारण है, पर जीतने वाला चैंपियन कहा जाएगा, हारने वाला डिफेंडर कहा जाएगा. सो इसी का చక్కటి ఆలోచనతో ఎలా పాయింట్ రాబట్టాలో జెర్సీ నంబర్ 1 అండ్ రైట్ ఫ్రమ్ కర్ణాటక చాలా ఆలోచిస్తున్నాడు. నాటి స్ట్రాటజీ ఏంటి, ఎలా ఆడాలని చాలా ఓపికతో ఆడుతున్నాడు జెర్సీ నంబర్ 1 కర్ణాటక. చూడండి జెర్సీ నంబర్ 7 తన ఫుట్ వర్క్, తన డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్
మరి కర్ణాటక టీం మీద దాడి చేస్తా ఉన్నాడు. డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి తనకి. చాలా ఓపికతో చూడండి. చివరి 5 సెకండ్ల దాకా వెయిట్ చేసి తన ఫుట్ వర్క్ తో పాయింట్ తీసుకెళ్లడం జరిగింది. జెర్సీ నంబర్ 7 హర్యానా, జెర్సీ నంబర్ 9 అండ్ రైట్. చూడండి చాలా చెక్ చేసుకుంటున్నాడు. బోనస్ సాధించాడు జెర్సీ నంబర్ 9 ఫ్రమ్ కర్ణాటక. చాలా ఆలోచనతోని మంచి పరివర్తనతో మెచ్యూరిటీ గేమ్ ఆడడం జరుగుతూ ఉంది. వెరీ స్పీడ్ ఫుట్ వర్క్ అండ్ ఎజిలిటీ చూస్తూ ఉన్నాడు, చెక్ చేస్తూ. చెస్ నంబర్ 8 వెరీ మెచ్యూరిటీ గేమ్. చూడండి జెర్సీ నంబర్ 10 నీ హోల్డ్ ద్వారా రైడర్ ని ట్యాకిల్ చేయడం జరిగింది. హర్యానా నీ హోల్డ్ టెక్నిక్ ద్వారా అక్కడి సెమీఫైనల్ లో కూడా ఈ జెర్సీ నెంబర్ 10 హర్యానా కర్ణాటక మంచి 31, ప్రదర్శన హర్యానా చేశాడు. 36. ఫుట్ వర్క్ కానీ అతని మూమెంట్ కానీ చూడండి. లెగ్ పొజిషన్ స్ట్రాటజీ చాలా ఓపికతో మెచ్యూరిటీతో ఆడుతూ ఉన్నాడు. 10 కవర్ ఎంటీ రైట్. జెర్సీ నంబర్ 9 అండ్ రైట్ ఫ్రమ్ కర్ణాటక. చూడండి ఓపికతో డిఫరెంట్ స్కిల్స్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, చెక్ చేస్తూ ఉన్నాడు. లేని ఫుట్ వర్క్ని స్లోగా యూజ్ చేస్తూ ఉన్నాడు. తన స్ట్రాటజీ ఏంటో చూపిస్తూ ఉన్నారు. ఎంటీ రైట్ ఫ్రమ్ కర్ణాటక. హర్యానా నుంచి థర్డ్ రైట్. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే ఈ రైడ్లో. డూ ఆర్ డై రైట్. Both ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు టచ్ are పాయింట్ గా. taking that. మరి ఏం డిసిషన్ ఇస్తారో అఫీషియల్స్ వెయిట్ చేద్దాము. డూ ఆర్ డైడ్ లో మరి తేల్చుకోవాల్సిందే పాయింటా, మరి ఏదో ఒకటి జరగాలి. कबड्डी, 9 कबड्डी, 8 कबड्डी, 7 कबड्डी, 6 कबड्डी. చివరి Final 10 created the magic and he got the point in the do or die right. లాస్ట్ వరకు వెయిట్ చేసి పాయింట్ తీసుకెళ్లాడు. జెర్సీ నెంబర్ 9 The difference is 6. Very 31 Haryana. maturity right. 7. बादशाह और बोनस का बादशाह जर्सी नंबर 9 फ्रॉम कर्नाटका. Jersey number 7 from Haryana playing in the court of Karnataka. చూడండి అతను ఫుట్బాల్ చాలా డిఫరెంట్ గా ఆడుతూ ఉంటాడు. ఎంటీ రైన్ బోనస్ బాద్షా మరొకసారి హర్యానాపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జెర్సీ నెంబర్ 9 చెక్ చేస్తా ఉన్నాడు బోనస్ గురించి. చాలా మెచ్యూరిటీగా ఆడుతూ ఉన్నాడు. జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ కర్ణాటక. చూడండి ఎంత స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాడు, చాలా ఓపికతో ఆడుతూ ఉన్నాడు. 8 कबड्डी, 7 कबड्डी, 6 कबड्डी. Claimed for point but did not get. And Officials, why remarkable? Senior technical official India. He decides the point. He decided. score Karnataka at 33 and Haryana at 37. Difference is only 4. 4 points difference between two teams. Karnataka number 2 self out. తన స్పీడ్ మూమెంట్ కి మరి సెల్ఫ్ అవుట్ కావడం జరిగింది. 1 పాయింట్ హర్యానా. 33 and 38. From Karnataka, 1 number player is in the court of Haryana. బోనస్ అటెంప్ట్ చేశారు. మరి వెయిట్ చేయాల్సిందే అంపైర్స్ ఏం డిసైడ్ చేస్తారని. 10 कबड्डी, 9 कबड्डी. Finally, బడియా along బడియా with పాయింట్. bonus, 1 point and 1 bonus. 2 points to
టచ్ పాయింట్. Technical భాస్కర్ రెడ్డి గారు టెక్నికల్ అఫీషియల్. referees He has decided it. he is out. Please go back. Please go back. Please go back. టెక్నికల్ అఫీషియల్స్ వారు డిసైడ్ చేస్తారు అవుట్ ఎవరు. సార్ ప్లీజ్. భాస్కర్ రెడ్డి గారు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ హర్యానా టీం ప్లేయర్ కి గ్రీన్ కార్డ్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ కార్డ్ అంటే 36-38. Only 2 points points difference difference. between two points difference between two teams. 36 కర్ణాటక, హర్యానా 38. క్షణానికి ఉత్కంఠంగా మారుతుంది మ్యాచ్. ఏ క్షణానికి ఏం జరుగుతుంది? ఒకప్పుడు 33-22 11 డిఫరెన్స్ ఉన్న మ్యాచ్ రెండు పాయింట్ల డిఫరెన్స్ కి వచ్చేసింది. కర్ణాటక యూనియన్ డిఫరెంట్ స్ట్రాటజీ. వాళ్ళు చాలా ఓపికతో మ్యాచ్ని పోటీలోకి మళ్ళీ తీసుకొచ్చారు. 2 పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. బోనస్ కా బాద్షా జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ కర్ణాటక చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి బోనస్. ఈసారి బోనస్ లభించలేదు మన బాద్షాకి. చెస్ నెంబర్ 7 in the court of Haryana, in the court of Karnataka. పాయింట్ హర్యానా టీం. హర్యానా మరొకసారి బోనస్ బాద్షా వచ్చేసాడు. ఒకసారి చూడండి, టీం ఉంది, బోనస్ ఆన్లో ఉంది. 5 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బోనస్ ఆన్లో ఉంటుంది. మరొకసారి అటెంప్ట్ చేశాడు మన బాద్షా. మరి బోనస్ అయ్యిందో లేదో 10 कबड्डी, డిసైడ్ 9 చేస్తారు. कबड्डी, 8 कबड्डी, 7 कबड्डी, 6 कबड्डी, 8 कबड्डी, 4 कबड्डी. జోట్కి ద్వారా పాయింట్స్ సాధించాడు మన బాద్షా. జెర్సీ నెంబర్ 9. again only 2 points difference between these two teams. 37 and 39. Number 10 is riding. His చాలా చక్కని work రన్నింగ్ speed. టచ్ అటెంప్ట్. చక్కని రన్నింగ్ టచ్ అటెంప్ట్ తో పాయింట్ ప్రయత్నం చేశాడు జెర్సీ నెంబర్ 10 ఫ్రమ్ హర్యానా. अभी स्कोर का अंतर बहुत कम है, 37-39, 2 पॉइंटों के अंदर है. कर्नाटक की जर्सी नंबर 1 अपना राइट में आते हुए खिलाड़ियों के बीच में से आउट करते हुए बाहर आ गया. 1 पॉइंट और बोनस पे पॉइंट. Jersey number 1 got 2 points. इसी के साथ स्कोर का समय 2 points. 39-39 हो गए. देखो ఐ రిక్వెస్ట్ టైం కీపర్ ब्लैक टेप लगा ప్లీజ్ అనౌన్స్ ద టైం. నాగరాజు సార్ Now Announce the the score time. is equal. టైం చూడండి, 39. అనౌన్స్ చేయండి. Equal to R. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వాళ్ళ తమ్ముడు పేరు మీద మరి ప్రతి బోనస్ కి 200 రూపాయల ప్రైజ్ మనీని ప్రకటిస్తా ఉన్నారు వాళ్ళు. అండ్ ఆల్సో బెస్ట్ డిఫెండర్ అండ్ బెస్ట్ ఓపెనర్ అవార్డుని ఎన్ఎన్ స్పోర్ట్స్ కామారెడ్డి అందిస్తా ఉన్నారు. 10 कबड्डी. వారి కూడా డబల్ టై హోల్ ద్వారా హర్యానా ప్లేయర్ ని కర్ణాటక టీం ట్యాకిల్ చేయడం జరిగింది. డబల్ టై హోల్డ్. మరి బోనస్ సాధించాడు జెర్సీ నెంబర్ 7 హర్యానా నుంచి. हरियाणा ने प्लस में कर्नाटक विषय आले भाई. మరి చివరికి వచ్చిన తర్వాత మిస్టేక్స్ చేయొద్దు. చిన్న చిన్న తప్పిదాలు చేస్తే మ్యాచ్ యొక్క స్వభావం మారిపోతూ ఉంటుంది. అయితే ये विजयवाड़ा जैसे विजयवाड़ा के पीछे मिनट ट्रेन से జెర్సీ నెంబర్ 10 అండ్ రైట్ ఆర్ got a multiple right points.
బోనస్ అటెంప్ట్ చేయడం ద్వారా सेकंड आपसे खबर ये वो सी 2 బోనస్ 1 బోనస్ 2 టచ్ పాయింట్స్. బాను కొన్ని बोलो बोलो आज मन एम किदो आवे చెప్పినండి రిపోర్టర్స్ కి ఇవ్వండి, ప్రెస్ వాళ్ళకి. వాట్ ఏ 25 పాయింట్స్. आइने बोले बीजो नंबर మంచి What a revenge! ఎస్కేపింగ్ స్కిల్. Revenge! Team between two teams, revenge is going on same points, scoring 2 and 2. మంచి ఎస్కేపింగ్ స్కిల్ ద్వారా పాయింట్ టచ్ పాయింట్ वाले ने मैच హర్యానా. వన్స్ అగైన్ Karnataka 43, Haryana 4. 1 point difference in between two teams. कबड्डी में तो सेम చాలా మెచ్యూరిటీగా ఆడుతున్నాడు చూడండి రైడర్. స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. బ్యాక్ రోల్ ద్వారా పాయింట్ తీసుకెళ్లాడు. अभी जाओ तो जाएगी బ్యాక్ రోల్ టెక్నిక్ బై జెర్సీ నెంబర్ 1 ఫ్రమ్ కర్ణాటక. Equal 44. జెర్సీ నెంబర్ 10 ఆన్ రైట్ बहुत का मजा ఫ్రమ్ హర్యానా. బోర్డు పైన ఒకటే నంబర్ ఉంది, ఓన్లీ కూర్చోవాలి. బ్యాక్ రోల్ టెక్నిక్ అండ్ ఎస్కేపింగ్ స్కిల్ ద్వారా జెర్సీ నెంబర్ 10 ఫ్రమ్ హర్యానా. He got 1 point. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. ఎవరు కూర్చోండి. అభిషేక్ రైడర్ తీసుకోండి సార్. ఈ రైట్ కూర్చోండి. फोन करो गाली ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. ప్లీజ్ నాగరాజ్ సార్ అనౌన్స్ టైం. ఎంత ఉంది టైం? అఫీషియల్ టైం అవుట్. నంబర్ 7 ఆన్ రైట్ ఫ్రమ్ హర్యానా. చూడండి ఆలోచిస్తా ఉన్నాడు రైడర్. బ్యాక్ రోల్ వెరీ గుడ్ ఎస్కేపింగ్ స్కిల్ ఫ్రమ్ జెర్సీ నంబర్ 7 ఫ్రమ్ హర్యానా. టైమ్ అవుట్. సబ్స్టిట్యూషన్ చేస్తా ఉన్నారు. సబ్స్టిట్యూషన్ జరుగుతూ ఉంది హర్యానా టీం వైపు. మరి సెకండ్ హాఫ్ 46-44 ఇన్ ఫేవర్ ఆఫ్ హర్యానా. दर्शन नंबर 9 ने मोकलो भाई వా జెర్సీ నెంబర్ 1 ఆన్ రైట్ ఫ్రమ్ కర్ణాటక. చూడండి చాలా మెచ్యూరిటీగా ఆడతాడు. చాలా మంచి మూమెంట్ అండ్ ఫుట్ వర్క్ ఉంది టీం దగ్గర. చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. యాంకిల్ హోల్డ్ ద్వారా హర్యానా ప్లేయర్ యాంకిల్ హోల్డ్ ద్వారా మరి జెర్సీ నెంబర్ 1 ని ట్యాకిల్ చేయడం జరిగింది. జెర్సీ నెంబర్ 10 ఆన్ రైట్. బాబా ఒకసారి రావాలి ఇక్కడికి. బాబా సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వాళ్ళని కట్టాలి చెప్పుకోవచ్చు. 10 కబడ్డీ 9 కబడ్డీ 8 కబడ్డీ టైం స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 6 కబడ్డీ టైం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు హర్యానా టీం వాళ్ళు. టైం చివరి అంకంకి వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క లీడ్ను కాపాడుకునే ప్రయత్నం. బోనస్ బాద్షా ఎస్కేపింగ్ స్కిల్. He got 1 point. Jersey number 9 from Karnataka. Jersey number 7 on right from Haryana. తన యొక్క స్కిల్ ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాడు. చూడండి వెయిట్ చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నాడు. వాట్ ఏ టీమ్ వర్క్, వాట్ ఏ టీమ్ వర్క్. టీమ్ వర్క్ ఎంత ఉందో చూడండి. సక్సెస్ఫుల్ గా జెర్సీ నెంబర్ 7 ని ట్యాకిల్ చేయడం జరిగింది. వన్స్ అగైన్ జెర్సీ నెంబర్ 9 ఫ్రమ్ కర్ణాటక. బోనస్ బాద్షాకి బోనస్ ఆన్లో లేదు.
5 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే బోనస్ ఆన్లో ఉంటుంది. 4 ఉన్నారు కాబట్టి బోనస్ ఆన్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా తను టచ్ పాయింట్ గురించి మాత్రమే టచ్ పాయింట్ క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. वीडियो में आ रहा है तू 1 పాయింట్. బయటకు అఫీషియల్స్ గారు ఇవ్వడం జరిగింది. స్కోర్ ఈజ్ ఈక్వల్. లాస్ట్ 4 మినిట్స్ గేమ్ మిగిలి ఉంది. 5 మినిట్స్ గేమ్ మిగిలి ఉంది. లాస్ట్ 5 మినిట్స్ గేమ్ మిగిలి ఉంది. స్కోర్ సమంగా ఉంది. వాహ్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్కిల్. డోంట్ డిస్కస్. రామారావు సార్ వారు డిసైడ్ చేస్తా ఉన్నారు పాయింట్లను. 2 టచ్ పాయింట్స్ అండ్ బోనస్ టు హర్యానా. మరొకసారి లీడ్ లో హర్యానా టీం. హర్యానా scored half century. 50 points to Haryana. 50 points to Haryana. Karnataka is at 47. 3 points difference. Good escaping skill from Karnataka jersey number 9. He got 2 touch points. Time out. 1 difference. కర్ణాటక సెకండ్ హాఫ్ లో మరి కర్ణాటక సెకండ్ హాఫ్ లో టైం అవుట్ కంప్లీట్ కావడం జరిగింది. 4 టైమ్ అవుట్స్ కంప్లీటెడ్. కర్ణాటక నో మోర్ టైమ్ అవుట్స్. చివరి అంకంలో ప్లేయర్ యొక్క స్ట్రాటజీ చేస్తా ఉన్నారు. 10 कबड्डी, 9 कबड्डी, 8 कबड्डी, 7 कबड्डी, 6 कबड्डी. 50 రైట్ ఫ్రమ్ హర్యానా. జెర్సీ నెంబర్ 1 సూపర్ ట్యాకిల్ ఆడిలో ఉంది. ట్యాకిల్ చేస్తే కనుక Wow. రైడర్ సేవ్ Number పాయింట్ 1. సాధించడం జరిగింది. Now Karnataka also scored half century. Both Karnataka and Haryana in Kabaddi they are scoring half century. జెర్సీ నెంబర్ 10 ఆల్ రైట్ ఫ్రమ్ హర్యానా. हरियाणा दो స్ట్రాటజీతో ఇప్పుడు గేమ్ ఆడవలసి ఉన్నది. వాళ్ళు చాలా చక్కటి క్రీడా నైపుణ్యం 10 कबड्डी, హర్యానా క్రీడాకారుల నుంచి. 8 कबड्डी, 7 कबड्डी. ఎంపీ రైట్. Haryana got bonus. Haryana got bonus. Karnataka got point. 51 all. Last 3 minutes to play. Voting captain. లాస్ట్ 3 మినిట్స్ టైం మాత్రమే మిగిలి ఉంది. లాస్ట్ 3 మినిట్స్. జెర్సీ నెంబర్ 10 ఆన్ రైట్. బోనస్ ప్లస్ టచ్ పాయింట్. ద అఫీషియల్స్ డిసైడెడ్ బోనస్ ప్లస్ టచ్ పాయింట్ టు హర్యానా. 53. అనిల్ దలాల్ గారు డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకెళ్తా ఉన్నారు. హర్యానా కోచ్ అనిల్ దలాల్. డబల్ టై హోల్, సూపర్ ట్యాకిల్, డబల్ టై హోల్. హర్యానా టీం ప్లేయర్స్ लग रहा था हरियाणा जीतेगा. Haryana డబల్ టై 55. ద్వారా రైడర్ని ట్యాకిల్ చేయడం జరిగింది. Karnataka 2 పాయింట్స్. 51. లాస్ట్ 2 మినిట్స్ టైం మిగిలి ఉంది. లాస్ట్ 2 మినిట్స్ స్కోర్ బాబు పక్కన 55 హర్యానా, 51 కర్ణాటక. లాస్ట్ 2 మినిట్స్ మిగిలి ఉంది. మరి హర్యానా క్రీడాకారులు 3 ఉన్నారు. 10 कबड्डी, 9 कबड्डी, 8 कबड्डी, 7 कबड्डी, हाँ 9 नंबर 6 कबड्डी, 5 कबड्डी, 4 कबड्डी. టైమ్ కిల్లింగ్ స్ట్రాటజీ బై హర్యానా. అనిల్ దలాల్ సార్ కోచ్. సార్ ప్లీజ్ నిలబడండి ఒకసారి. అనిల్ దలాల్ గారు ప్లీజ్ స్టాండ్ అప్. కోచ్ సూపర్ టైమ్స్. కోచ్ సూపర్ టైటిల్ 2 టైమ్స్.
Last 1 minute to play. Last 1 minute to play. Time killing strategy by Haryana team. చేతిలోకి వచ్చేసినటువంటి మ్యాచ్ ని ఎలా బయటపడాలో కబడ్డీ, ఎలా టైం కిల్లింగ్ చేయాలో చూడండి. హాట్ కబడ్డీ, సాఫ్ట్ కబడ్డీ, 6 కబడ్డీ, 5 కబడ్డీ. సెకండ్ 1 minute లోపల టైం. జెర్సీ నంబర్ 10 ఆన్ రైట్ ఫ్రమ్ కర్ణాటక ట్యాకిల్డ్. 1 point హర్యానా 59, కర్ణాటక 51. లాస్ట్ 2 players సూపర్ ట్యాకిల్ ఆన్ లో ఉంది. హర్యానా టైం కిల్లింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తా ఉన్నారు. దే ఆర్ యూజింగ్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ. 10 కబడ్డీ, 9 కబడ్డీ. హర్యానా టీం క్రీడాకారులు 67వ జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్